సరే అట్లే కనే సరే పగరా వెనకాలంతా ప్లేస్ పక్కన కూర్చోకూడదనే రండి మరే అలా ఉండకూడదు అలాగా నీటికి సెంటిమెంట్లు జడుపులు ఉండకూడదు. హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మండే అంటే జనవరి 5th తీసిన బ్లాగ్. ఇది ఏంటి హడావుడు అనుకుంటున్నారా? మేమందరం ప్రార్థనకైతే వచ్చాం. అదేనండి మంత్లీ సన్నీ స్త్రీల ప్రార్థనకి. సంవత్సరంలో 12 నెలలు నాయన నా తండ్రి సన్ని స్త్రీల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. సంవత్సరం అంతా మమ్మల్ని పోషించిన దేవాన్ని పొందనాను. సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడే అభిషేకించబడిన స్త్రీలకు మాత్రమే ప్రార్థన ఉంటుందండి. మంత్లీ వన్స్ ఉంటుంది. రాగానే టీ బిస్కెట్లు అయితే ఇస్తున్నారు ఇక్కడ. అలాగే ఇలా 7గురుగా నిలబడి అందరూ మోకాళ్ళు ఉండి 7 రకాలైనటువంటి స్థుతులు అయితే చెప్పుకుంటాం మేము. దైవలక్షణ స్థుతి, సాతాను ఎదిరింపులు, సమర్పణ, రాకడ, ప్రకటన గ్రంథం స్థుతులు అని 7 రకాల స్థుతులు ఉంటాయి మాకు. మేము ఎందుకంటే బైబిల్ మిషన్కి సంబంధించిన వారం కాబట్టి ఆ స్థుతులు మేము చెప్పుకుంటాం. మోకాళ్ళు వేయనటువంటి వారు అయితే ఇలా నిలబడి ఆ దేవుని స్తుతించుకుంటున్నాము. మా 4 సంఘాల వాళ్ళు ఇది సాల అంటారు. ఈ సాల దగ్గర అయితే మంత్లీ వన్స్ లా గ్యాదర్ అయ్యి సన్నీ స్త్రీలందరూ కుటుంబాల గురించి, సంఘం గురించి, యాజకులైనటువంటి వారు కుటుంబం గురించి ఇలాగా కలిసికట్టుగా ప్రేయర్ చేసుకుంటాం అన్నమాట. స్తుతులు, పాటలు, వాక్యం అయిపోయిన తర్వాత అమ్మగారు ఇక్కడ ముగింపు ప్రేయర్ అయితే జరుగుతున్నారు. మాకు ఇక ఒక వైట్ డ్రెస్ లాంటిది అయితే వేసుకోవాలి. కొంతమంది వైట్ శారీస్, కొంతమంది సన్నిశ్రీలకి ఇవ్వబడ్డ శారీస్ని అయితే కట్టుకున్నారు. ఇక్కడ అందరూ ముగింపు ప్రార్థనలో ఎక్కిపిస్తున్నారు. అంటే మనకి ఇక్కడ లైటింగ్ వల్ల ఎలా ఉంది, తర్వాత వెలుగుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ మీరే కనిపిస్తున్నారు. ఎలా ఉంది చికెన్ చెప్పండి.
ఈరోజు మా భోజనం వచ్చేసి సాంబార్, చికెన్ అండ్ వైట్ రైస్ అయితే చాలా బాగున్నాయి. భోజనం చేసేసి కొంతమంది అయితే వెళ్ళిపోతున్నారు. మీరు చూసారు కదా ఇంతకు ముందు క్లిప్స్లో. మేము బయటకు వచ్చేటప్పటికి ఇక్కడ మా సాల్ పక్కంటూ ఒక చేను ఉంది, వరి చేను. ఇప్పుడు వరి నాట్లు అయితే నాటుతున్నారు. చాలా రోజుల తర్వాత అయితే నేనైతే వరి నాట్లు నాటడం అయితే చూశాను. చిన్నప్పుడు మా అమ్మ మా నాన్నతో మేము కూడా పొలం వెళ్ళి వాళ్ళు నాటుతూ ఉంటే మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు వేరే పక్క రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు. ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళకైతే పని అయితే ఉండట్లేదు. ఇవి మళ్ళీ మొలకలు వచ్చి పెద్ద అయిపోయి తర్వాత ప్యాడీ రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మిషన్ వచ్చి దీన్ని అంతా క్లీన్ చేసేస్తుంది. అయినా ఆడవారు కూడా ఇలాంటి పనులు అయితే ఈ మధ్యకాలంలో చేయలేకపోతున్నారు. పాపం సరిపడా ఓపిక అయితే లేక. నేను వీడియో తీస్తుంటే వీళ్ళు భోజనం చేస్తున్నారు, అందరూ అలా చూస్తున్నారు. బాయ్, టేక్ కేర్, బాయ్.